హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. ఏం చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి? అదృష్టం బాగుండి ఈ మూవీ డే టైంలో చూసాను. నైట్ టైంలో చూసుంటే ఇప్పుడు ఇలా మీతో మాట్లాడేవాడిని కూడా కాదేమో. అంటే ఈ మూవీ గురించి మర్మూర్ అనే ఒక మూవీ వచ్చింది రీసెంట్ గా తమిళ్లో. థియేటర్స్ లో ఈ మూవీ వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలు 18 years కింద ఉన్న వాళ్ళు ఈ మూవీని అస్సలు చూడకండి మొదట్లోనే డిస్క్లైమర్ వేశారు. మూవీ పోస్టర్స్ కూడా చాలా యూనిక్ గా అనిపించింది నాకు. ఇదంతా చూసిన తర్వాత మూవీ చూడకుండా ఆగుతామా? దూలు ఎక్కువ మనకు అసలే హర్రర్ మూవీస్ అంటే. ఫైనలీ మూవీ చూసేసాను. ఒంటరిగా ఉన్న వాళ్ళు, ఎక్కువ భయపడే వాళ్ళు ఈ మూవీని అయితే అస్సలు చూడొద్దు. ఎస్పెషలీ నైట్ టైమ్స్ లో. నాకు తెలుసు మీరు నైట్ టైమ్స్ చూస్తారని. దెయ్యం అంటే చాలు ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ మనకి. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏమని చిన్న లైన్ చెప్తాను. ఒక మారుమూలు పల్లెటూరు అన్నమాట. పక్కనే ఒక చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువులో నెల నెల పౌర్ణమి సమయంలో అర్ధరాత్రి 7 కన్య దెయ్యాలు వచ్చి స్నానం చేసి వెళ్తాయంట. ఎవరైతే ఆ ప్లేస్ కి వెళ్ళి ఆ కన్యలు స్నానం చేయడం చూస్తారో వాళ్ళు అక్కడే చనిపోతారంట. వాళ్ళు ఏమవుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇలాంటి ఒక హాంటెడ్ ప్లేస్ కి ఒక 4 మంది కంటెంట్ క్రియేటర్స్ అక్కడికి వెళ్తారు. నిజంగానే అక్కడ అందరూ చెప్పుకునేలాగా కన్య దెయ్యాలు ఉన్నాయా, స్నానం చేయడానికి ఆ నదిలోకి వస్తాయా అని క్యాప్చర్ చేసుకోవడానికి కెమెరాస్ తీసుకుని వెళ్తారు. ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిలిం లాగా తీయడానికి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగింది ఇదంతా మూవీలో చూపించారు. యథార్థ సంఘటన ద్వారా బేస్ చేసుకుని ఈ మూవీని తీశారంట. చాలా బాగుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మన స్టైల్లో ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇతని పేరు మెల్విన్ ఇప్పుడు వాళ్ళ ఆడియన్స్ కి, డియర్ ఆడియన్స్, ఇప్పటి వరకు మనం ఎన్నో గోస్ట్ వీడియోస్ చూస్తుంటాము. కానీ ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ గోస్ట్ ఫిల్మ్ తీయడానికి నేను నా టీమ్ తో కలిసి వెళ్తున్నాను. తమిళనాడులో తిరువనామలై మావటంలో నిజమైన హాంటెడ్ ప్లేస్ లో కాతూరు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే ఒక నదిలో 7 మంది కన్యలు వచ్చి స్నానం చేసి వెళ్తారంట దెయ్యాలుగా. అక్కడికి వెళ్ళి ఆ దృశ్యాలను చూసిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. అలాంటి ప్లేస్ కి ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము. ఆర్ యు రెడీ గాయ్స్ అని అంటాడు. ఆ తర్వాత రిషి అక్కడికి వచ్చి, రిషి ఆ 7 మంది కన్యలు ఆ ఊర్లో గ్రామ దేవతలు అని అంటుంటారు కొంతమంది. ఇప్పుడు అంకిత, జెన్నీని మీకు పరిచయం చేస్తానని వాళ్ళిద్దరిని చూపిస్తారు. అంకిత, జెన్నీ వీళ్ళిద్దరూ వీళ్ళ టీమ్ మెంబర్స్ అనమాట. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే జెన్నీని మెల్విన్ లవ్ చేస్తుంటాడు. అందరూ కెమెరాతో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుని అక్కడ నుంచి బయలుదేరుతారు. కారులో వెళ్తుంటే సడన్ గా జెన్నీకి వామిన్స్ వస్తుంది. జెన్నీని మెల్వినే దగ్గరుండి కేరింగ్ గా చూసుకుంటాడు. ఇది గమనించిన అంకిత రిషితో, మెల్విన్ ఏమైనా జెన్నీని లవ్ చేస్తున్నాడా అంటే అవును లవ్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఫైనల్ గా కాతూర్ రీచ్ అవుతారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆయనకి వీళ్ళు ఇంతకు ముందే డబ్బులు ఇచ్చి అరేంజ్ చేసుకుంటారు ఆ ప్లేస్ తీసుకెళ్లడానికి. ఎంత వీళ్ళు ఆ ప్లేస్ కి వెళ్ళి వీడియోలు తీయాలనుకున్నా కూడా కొత్త ప్లేస్ కాబట్టి లోకల్ ఏరియాలో ఒక పర్సన్ కావాలని అతన్ని అప్రోచ్ అయింటారు. ఇప్పుడు అతనికి ఫోన్ చేసి మేము రీచ్ అయిపోయాం త్వరగా రండి అంటే కాంతా ఫోన్ తీస్తుంది. వాళ్ళ నాన్న హాస్పిటల్కి వెళ్ళడంతో, చూడండి మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు, హెల్త్ బాగాలేదంట, చెన్నై నుంచి వచ్చింది మీరేనా, మా నాన్న నన్ను మీతో పాటు వెళ్ళమని చెప్పారు, అక్కడే ఉండండి నేను వస్తున్నానని కాంత అక్కడికి వెళ్తుంది. కాంతని చూసిన తర్వాత మరీ చిన్నపిల్లలాగా ఉంది, తిను మనతో ఎలా వస్తుంది, కొంచెం రిస్క్ ఏమో అని అనుకుంటారు. ఆ ఊర్లో బాగా వయసు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే దీని గురించి ఏదైనా డీటెయిల్స్ కనుక్కోవచ్చు అని ఒక ముసలామ్మ దగ్గరికి వెళ్ళి మేమందరం అక్కడికి వెళ్తున్నాం అని అంటే, అక్కడికి వెళ్తున్నారా ఏంటి, వీడియో తీస్తున్నారు, నా మొహం చూపించను, కావాలంటే నేను మొహం మూసుకొని మాట్లాడతాను, అక్కడికి వెళ్ళకూడదు, అది ఒక భయంకరమైన ప్లేస్, జరుగుతున్న వాటికంతా కారణం అదే అంటే ఏంటవ్వా మంగయ్యనా అంటే పేరు చెప్పకని అందరినీ తిడుతుంది. మంగయ్య అనే పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళి మీరు చెప్పకండి, నెల రోజులకు ఒకటి, సంవత్సరానికి ఒకటి అని ఊర్లో చాలా మంది చిన్నపిల్లలు కనిపించుకున్నా పోయారు. మంగయ్య భర్త చెల్లి కూతుర్ని వెతికేటప్పుడు ఊర్లో దాదాపు 12 గంటలకి రక్తంతో తనని ఎవరో చూసినట్టు. ఆ తర్వాత అరే ఏంట్రా ఇదని ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూస్తే అంతవరకు మిస్ అయిపోయిన పిల్లల్ని బాడీ పార్ట్స్ సపరేట్ చేసి పాతి పెట్టడం ఆ ఊర్లో వాళ్ళు చూశారు. దీనికి అన్నిటికీ కారణం ఆ శూన్యకారి మంగయ్య అని చెప్తాడు. శూన్యకారి అంటే అది తమిళ్ పదం, తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు తెలియదు. మీలో ఎవరైనా శూన్యకారికి మీనింగ్ తెలిస్తే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ పౌర్ణమి రోజు కూడా ఆ చెరువు దగ్గర 7 మంది కన్య దేవతలు వచ్చి స్నానం చేస్తారు, ఎవ్వరు దాన్ని చూడకూడదు అని చెప్తుంది అవ్వ. ఇలా ఊర్లో వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో విధాలుగా చెప్తున్నారు. మొత్తం అన్నిటినీ కెమెరాతో క్యాప్చర్ చేసుకుంటారు. అందరి దగ్గర ఊర్లో వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపే 4 to
to 5 o'clock అయిపోతుంది ఈవినింగ్. ఇంకా లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అప్పుడే కాంత నేను వెళ్తాను అని అంటే సరే ఇక్కడ నుంచి వెళ్ళమ్మా అని అంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కాంత తనకేమైందేమో తెలియదు కానీ సడన్ గా మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి సార్ మీతో పాటు నేను కూడా రావచ్చా, నాకు కూడా మీతో రావాలని ఉందనంటే వీళ్ళందరూ ఆలోచించుకుని సరే లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా మనతో ఉంటే మనకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా అని కాంతాని కారులో ఎక్కించుకుంటారు. ఫైనల్ గా లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న టెంట్ వేస్తారు. కెమెరాలో ఇక్కడికి వచ్చేసామని వాళ్ళ ఆడియన్స్ చెప్తున్నారు. Day 1 December 28, 2024 7:41 అంకిత చేతిలో కెమెరా పెట్టుకుని టార్చ్ లైట్ ఆన్ చేసి గాయస్ ఇప్పుడు మేము ఎంత డేంజర్ ప్లేస్కి వచ్చామో ఒకసారి మీరే చూసేయండి అని మొత్తం అన్నిటినీ చూపిస్తూ ఉంది. మొత్తం అందరూ కలిసి నిప్పు వేసుకుంటారు, అందరూ డ్రింక్ చేస్తారు. జనరల్ గా మనం కొన్ని హర్రర్ మూవీస్ లో చూస్తుంటాం కదా, ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ పైన ఒక గ్లాస్ పెడితే ఆ ఏరియాలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీతో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ చార్ట్ అండ్ గ్లాస్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ చార్ట్ ని పెట్టి గ్లాస్ మీద చేయి పెట్టి ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉంటే మీరు మాతో మాట్లాడొచ్చు, మీరేం చెప్పినా మేము చేస్తాం అని అంటున్నారు. సడన్ గా కొంతసేపటికి మొత్తం సైలెంట్. జస్ట్ వీళ్ళకి నిప్పుల సౌండ్ మాత్రమే వినిపిస్తుంది, పక్కన మండుతున్నది. సడన్ గా చుట్టూ ఎవరో నడుచుకుంటూ అన్న సౌండ్ రావడంతో అరే ఏంట్రా ఇది, ఇక్కడ ఎవరో ఉన్నారు కానీ మనతో కమ్యూనికేట్ అవ్వడానికి కష్టపడుతున్నారని రిషి ఏం చేస్తాడంటే పక్కనున్న కాంతా దగ్గర సేఫ్టీ పిన్ ఉందని చూసి పిన్తో చేతిలో ఫింగర్ ని పొడవడంతో రక్తపు చుక్క ఆ చాట్ మీద పడుతుంది. దాంతో కాంత భయపడిపోయి రక్తం చూస్తుందంటే ఆ మంగయ్య ఖచ్చితంగా వస్తుంది, మీరు మొత్తం డేంజరస్ గా ఉన్నారు, మీకు కొంచెమైనా మతుందా, రక్తం చూస్తుందంటే ఇంకా అంతే అని అక్కడి నుంచి వెళ్తూ ఉంది వీళ్ళతో గొడవపడి. కానీ వీళ్ళు మాత్రం ఏం కాదు మేము చూసుకుంటాం ఇక్కడే ఉండని కాంతాని కన్విన్స్ చేస్తున్నారు. కాంత మాత్రం అసలు వినిపించుకోకుండా వెళ్తూనే ఉంది. అంకిత జెన్నీని వీళ్ళిద్దరిని తోసేస్తుంది ఏడుస్తూ. ఆ తర్వాత ఎలాగోలాగా కాంతాని తిరిగి వీళ్ళ టెంట్ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చూడమ్మా ఏం కాదు భయపడకు, మేము ఉన్నాం కదా, నీకేం జరగకుండా మేము చూసుకుంటామని కాంతాకి ధైర్యం చెప్తారు. కానీ కాంతాకి మాత్రం రక్తపు చుక్క గాని మంగయ్య చూస్తే ఖచ్చితంగా మంగయ్య అక్కడికి వస్తుందన్న విషయం తెలుసు. ఈసారి బ్లడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంగయ్య వస్తుందని మెల్విన్ అందరినీ పిలిపించి కూర్చోబెట్టి మళ్ళీ ఆ చార్ట్ మీద గ్లాస్ పెట్టి ఎవరైనా ఉన్నారా ఇక్కడ, ఎవరైనా ఉంటే మాతో కమ్యూనికేట్ అవ్వండి అని అంటూ ఉన్నాడు. ఇంకోవైపు రిషి ఏమో నేను కొంచెం బ్రేక్ వెళ్ళొస్తాను మీరు మాట్లాడుతున్నానని కొంచెం అక్కడ నుంచి ఒక 100 అడుగుల దూరంలో వచ్చి అన్నిటినీ క్యాప్చర్ చేస్తూ ఉంటాడు టార్చ్ లైట్ తో. గాయస్ ఇప్పుడు నేను సిగరెట్ తాగడానికి వచ్చాను, ఇక్కడ ఏదేదో చెప్పారు కానీ ఇక్కడ ఏం లేదు గాయస్, మొత్తం డమ్మీ దెయ్యం ఉండేది, ఇక్కడ ఎవ్వరు లేదు, మంగయ్య లేదు, ఏం లేదని అంటుంటే సడన్ గా అన్న సౌండ్తో ఎవరో రిషిని వెనకాల పరిగెత్తుకుంటూ పట్టుకోవడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో రిషి వెంటనే భయపడి స్పీడ్గా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేస్తాడు. వీళ్ళందరూ రిషిని చూసి రే ఏంట్రా అంత కంగారేంటి, స్లోగా రావా అని అంటే అది నా వెనకాల ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపించింది అందుకనే ఇక్కడికి వచ్చేసాను భయపడి అని అంటాడు అందరితో. చాట్ విరిగిపోవడంతో సర్లే ఇంక అయిపోయింది ఈ రోజుకని నిద్రపోదామని లోపల టెంట్ లోపల మెల్విన్, జెన్నీ, అంకిత వీళ్ళు ముగ్గురు వెళ్ళి పడుకుంటే స్పేస్ ఉండదు అక్కడ కాంతాకి అండ్ రిషికి. రిషి కాంత మేమిద్దరం బయటే పడుకుంటామని కాంత రిషి వీళ్ళిద్దరూ బయటే పడుకుంటారు. కాంతకి ధైర్యం చెప్పి నువ్వేం భయపడకమ్మా నేను నీ పక్కనే పడుకుంటాను, నేను చూసుకుంటానులే ఏం జరిగినా అని ఎలాగోలాగా ధైర్యం చెప్పి పడుకోబెడతాడు. మొత్తం నిశ్శబ్దం, అందరూ డీప్ స్లీప్ లో ఉంటారు. జెన్నీ, మెల్విన్, అంకిత వీళ్ళు ముగ్గురు లోపల పడుకుంటే బయట కాంత, రిషి గాఢమైన నిద్రలో ఉంటారు. రాత్రి 2 గంటలైంది. అయితే సడన్ గా పైకి లేచేస్తాడు రిషి. ఆ తర్వాత దోమలు ఎక్కువైపోయాయి నిద్ర పట్టట్లేదని టెంట్ లోపలికి వెళ్ళాలనుకుని కాంతాని నిద్రలో నుంచి లేపిస్తే కాంత అస్సలు రెస్పాండ్ అవ్వదు. దాంతో టెంట్ లోపలికి వెళ్ళి ఇంకా తనని లేపించి ప్రయోజనం లేదు, అక్కడే పడుకొని మనమైనా లోపలికి వెళ్ళి పడుకుందామని లోపలికి వెళ్ళి రే మామ జరగరా అని ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుని లోపల పడుకుంటాడు. నిద్ర మత్తులో ఉంటాడు. వీళ్ళకి తెలియదు ఏంటంటే బయట నుంచి జిప్ ఆటోమేటిక్ గా అదే వేసుకుంటుంది. ఇప్పుడు బయట కేవలం కాంత మాత్రమే నిద్రపోతూ ఉంది. అన్న సౌండ్ రావడంతో సడన్ గా కాంత నిద్ర లేచి ఏం రాదని చుట్టూ చూస్తే ఏం కనిపించదు. సడన్ గా చూస్తే చేతిలో రక్తం. కాంత గట్టిగా అరిచేస్తుంది. తన 2 కాళ్ళను పట్టుకుని ఆ దెయ్యం లాక్కుంటూ తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడే మర్మర్ అనే టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే మార్నింగ్ 10 అయిపోయింది అరౌండ్ అలాగా. Day 2 December 20th 2024 10:55 AM. జెన్నీ నిద్రలో నుంచి లేచి మిగతా వాళ్ళందరినీ లేపిస్తుంది. అరే లేన్రా 11 అయిపోయింది మనం బయటికి వెళ్ళాలని.
బయటకు వచ్చి చూస్తే కాంత కనిపించదు. కాంత కాంత అని మొత్తం అందరూ గట్టిగా అరుస్తారు. కానీ వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే కాంత అక్కడ లేదు, కాంత ఇంటికి వెళ్ళిపోయింది. పాపం నైట్ అంతా ఎక్కువ భయపడిపోయింది కదా, భయపడి ఇంటికి వెళ్ళిందేమో, ఎందుకులే పాపం వెతకడం, తనకేం అయిండోదిలే, సేఫ్ గా ఇంటికి వెళ్ళి ఉంటుంది అని అనుకుని అందరూ కలిసి ఇంకొంచెం ముందుకెళ్తారు. మళ్ళీ ఆ రోజు నైట్ అయిపోతుంది. నైట్ అందరూ కలిసి నిప్పు వేసుకుని చిల్ అవుతూ ఉంటారు మందు తాగుతూ. తర్వాత కొంతసేపటికి అందరూ వెళ్ళి లోపల పడుకుంటారు. జెన్నీ నడుము కొంచెం అట్రాక్టివ్ గా టెంప్టింగ్ గా కనిపించడంతో మెల్విన్ జెన్నీని కిస్ చేసి తనని అప్రోచ్ అవడానికి ట్రై చేస్తాడు. అయితే జెన్నీ మాత్రం మెల్విన్ మీద కోప్పడి అరే ఏం చేస్తున్నావు నువ్వు అని అసహించుకుని బయటకు వచ్చి తన నోరు కడుక్కుంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ మాత్రం నీతో క్లోజ్ గా ఉండడం నా తప్ప అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజమే, కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు కదా అని జెన్నీ రిషితో, రిషి మనమిద్దరం కలిసి ఇక నుంచి వెళ్దాము ఆ చెరువు దగ్గరకని ఇద్దరు సపరేట్ గా వెళ్తారు. జెన్నీ అండ్ రిషి వీళ్ళిద్దరు. ఇంకోవైపు మెల్విన్ దగ్గర అంకిత ఏమో జెన్నీ నీకు కరెక్ట్ కాదు, అసలు నీ టైపే కాదు, నేను నీ టైప్ అని అంకిత మెల్విన్ ని కిస్ చేస్తుంది. ఆ తర్వాత అంకిత మెల్విన్ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇంకోవైపు జెన్నీ రిషి వీళ్ళిద్దరూ చెరువులో కన్ని దేవతలు వచ్చి స్నానం చేస్తాయి కదా, వాటిని చూడాలని చెప్పి ఆ స్పాట్ కి వెళ్తూ ఉంటారు. వెనకాలే అంకిత అండ్ మెల్విన్ వీళ్ళిద్దరూ కూడా వస్తున్నారని. అంకిత మెల్విన్ వీళ్ళిద్దరూ ఒకటిగా ఉన్న సమయంలో బయట నుంచి కొన్ని విచిత్రమైన శబ్దాలు రావడం అంకిత గమనించి ఏంటది ఏదో సౌండ్ వచ్చిందని అంటే మెల్విన్ అదేం లేదు, జస్ట్ నువ్వు భ్రమపడుతున్నావు అని అంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనకాల అంకిత మెల్విన్ రాకపోవడంతో రిషి అంకితకు ఫోన్ చేసి ఏంటి మీరు ఇంకా రాలేదా అంటే, అది మెల్విన్ బాగా తాగేసి గొరకలేస్తూ పడుకుని ఉన్నాడు, కొంచెం లేట్ అవుతుంది వచ్చేకి అని చెప్తారు. సర్లే త్వరగా రండి అని రిషి అండ్ జెన్నీ వీళ్ళిద్దరూ అక్కడే పడుకోవడానికి ప్లేస్ రెడీ చేస్తూ ఉంటే జెన్నీ కడుపు నొప్పని సాడ్ గా ఉంటుంది. అది గమనించిన రిషి పీరియడ్స్ టైం అని తనకి వాటర్ ఇచ్చి ఏం కాదులే నేను చూసుకుంటాను అని చెప్తాడు. రిషి పడుకున్న తర్వాత జెన్నీ రిషితో చాలా థ్యాంక్స్ నన్ను ఇంత కేరింగ్ గా చూసుకుంటున్నందుకు అని చిన్న స్మైల్ ఇస్తుంది. టెంట్ లోపల మెల్విన్ పడుకుని ఉంటే లోపల ఉన్న లైట్ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. బయటకు వచ్చి చూస్తే అంకిత ఉండదు. అంకిత కెమెరాని తీసుకుని సిగరెట్ తాగడానికి వెళ్ళింటుంది. అక్కడ నుంచి కొంచెం దూరంకి పడుకునున్న జెన్నీ సడన్ గా లేచి చుట్టుపక్కల చూస్తే ఏం కనిపించదు, కానీ ఎవరో జెన్నీ రా అని పిలుస్తున్నట్టు ఒక సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ లేచి మళ్ళీ పడుకుంటుంది. స్మోక్ చేయడానికి వెళ్ళిన అంకిత రూట్ మర్చిపోతుంది. మెల్లినున్న ప్లేస్ మర్చిపోయి తిరుగుతుంటుంది అక్కడే టార్చ్ తో. గాయస్ నేను రూట్ మర్చిపోయాను, మెల్విన్ ఎక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియదు, మొత్తం బ్లాక్ గా ఉంది చుట్టూ, ఇక్కడ ఏముందనే నాకు అర్థం కావట్లేదు, రండి మనం నడుచుకునే వెళ్దామని వెళ్తూ ఉంది. రిషి నువ్వు ఇక్కడే ఉన్నావా, నాకు తెలుసు, దాక్కుని నన్ను భయపెట్టాలని చూడుకొని రిషిని వెతుకుతూ ఉంది. చాలా భయమేస్తుంది అంకితకి. వెంటనే మంగ ఇక్కడ నిజంగానే ఉందా అని ఆడియన్స్ తో చెప్తుంటే సడన్ గా పైన నుంచి ఎవరో అని చూస్తూ భయపెట్టినట్టు సడన్ గా భయపడి తల తిప్పితే అక్కడ కాంత కనిపిస్తుంది. ఇది చూడంగానే అంకిత నువ్వేంటి ఇక్కడ, నేను ఎంత భయపడ్డానో తెలుసా, అయినా జోక్ చేసే టైం అయ్యేది అని కాంతతో అంటే, నేను చెప్పా కదా రక్తం గనక చూస్తే ఆ మంగయ్య తిరిగి వస్తుందని నువ్వే వినిపించుకోలేదు, ఇప్పుడు చూసావా ఇక్కడ ఎవరు మిగలరు అన్న వాయిస్ ఓవర్ తో సడన్ గా మాయమైపోతుంది. తిరిగి చూస్తే కాంత కనిపించదు. ఆ తర్వాత అనే శబ్దంతో ఆ దెయ్యం వచ్చి అంకితాన్ని సేమ్ కాంతని ఎలా తీసుకెళ్ళిందో అంకితాన్ని కూడా అలాగే తీసుకెళ్తుంది. అంకిత చెయ్యి మొత్తం ఫుల్ బ్లడ్ అని లాక్కుంటూ తీసుకెళ్లిపోతుంది. రిషితో ఫోన్ లో ఇక్కడ మంగయ్య లేదనుకున్నాం కదా, నిజంగానే మంగయ్య ఉంది రిషి అని ఏడుస్తూ సాడ్ గా చెప్పడం రిషి గమనించి పక్కనున్న జెన్నీ ఏంటి అంకితకి ఏమైందని ఫుల్ భయపడిపోతారు. ఇంకోవైపు టెంట్ లోపలికి వెళ్ళిన మెల్విన్ బయటికి రాలేకపోతాడు. బయట నుంచి ఫుల్ భయపడిపోతుంది. మెల్విన్ కి లిటరలీ ఉచ్చపడిపోతుందండి. ఇటు అంకితకి ఏదో అయిందని రిషి జెన్నీని అక్కడే పడుకోమని రిషి ఒక్కడే బయలుదేరుతాడు టార్చ్ పెట్టుకుని కెమెరా పట్టుకుని. సరిగ్గా అప్పుడే జెన్నీ పడుకున్న సమయంలో బెడ్షీట్ తన పాటికి అదే పైకి వస్తుంది. రిషి అంకిత అంకిత అని అరుస్తూ లోపలికి వెళ్తూ మంగ ఇక్కడ నిజంగానే ఉందా ఏంటి అని అంటే
తన కాలికి ముళ్ళు గుచ్చుకొని కాలు లోపల రక్తం వస్తుంది. ఏంటిది బ్లడ్ చూసిన తర్వాత సడన్ గా ఒక మూట కనిపిస్తుంది. ఏంట్రా ఇది అని ఆ మూట మీద టార్చ్ చేసి చూస్తే ఆ మూట నడుచుకుంటూ వస్తుంది. మూట లోపల ఎవరో ఉన్నారు రిషిని అటాక్ చేయడానికి. రిషి భయపడిపోయి ఎవరు మీరు, నా దగ్గరికి రాకండి అని అంటున్నాడు. అన్న సౌండ్ చేసి రిషిని కూడా వచ్చి అటాక్ చేసి రిషిని కూడా లాక్కుంటూ తీసుకెళ్లిపోతుంది. జెన్నీ ఇక్కడ పడుకుని ఉంటే జెన్నీ కాళ్ళు తన పాటికి అదే గాల్లో పైకి లేస్తుంది. సేమ్ అలాగే ఆ దెయ్యం జెన్నీని కూడా లాక్కుని తీసుకెళ్లిపోతుంది. బెడ్షీట్ లోపల దూరుకుని అని కెమెరా వచ్చి ఆఫ్ చేస్తుంది. మొత్తం అందరూ బలైపోయారు. ఇప్పుడు మిగిలింది కేవలం మెల్విన్ మాత్రమే. మెల్విన్ ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుని గాయస్ ఇప్పుడు నేను ఈ రోజే పౌర్ణమి, ధైర్యం తెచ్చుకొని నేను ఆ నీళ్ళున్న ప్లేస్కి వెళ్తున్నాను, అక్కడ ఎవరున్నారో చూస్తానని భయపడుతూ లోపలికి వెళ్తాడు. ఇంకొంచెం ముందుకు సరిగ్గా అప్పుడే బురద నీటిలో 7 మంది తల విరబూచుకొని మునిగి పైకి లేస్తున్నారు. ఇదంతా చూసి మెల్విన్ భయపడిపోతాడు. ఆ 7 మంది తల విరబోసుకొని బురద నీటిలో మునిగి లేస్తూ ఉంటే మీరు చూసారా దాన్ని, ఆ 7 మంది కన్ని దేవతల్ని నేను చూసాను అని ఎక్సైట్మెంట్ తో రికార్డ్ చేసి భయపడి అక్కడ నుంచి వస్తుంటే సడన్ గా ఒక భయంకరమైన రూపంలో మంగయ్య వచ్చి రిషిని కూడా చంపేస్తుంది. ఇప్పుడు మీరు ఆ దెయ్యాన్ని విజువల్ గా కెమెరాలో చూడొచ్చు, క్యాప్చర్ చేయబడి ఉంటుంది. అసలు ఇంతకీ అక్కడ ఉన్నది దెయ్యమా లేదా 7 కన్య దేవతలకి ఆ దెయ్యానికి ఏదైనా లింక్ ఉందా? ఈ మిస్టరీ ఏంటి అనేది ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఈ 4 మిస్ అయిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళు ఒక టీం ఏర్పాటు చేసి కెమెరాస్ని ఫైన్ చేసి కెమెరాస్తో క్యాప్చర్ అయిన ఫుటేజ్ని చూసి జరిగింది ఏంటో తెలుసుకుంటారు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఏంటి బ్రో హర్రర్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నువ్వే ఇస్తున్నావు అంటే ఏం చేస్తామండి, బయట నుంచి తీసుకొస్తే కాపీరైట్ స్ట్రైక్స్ ఇస్తున్నారు. ఎనీవే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే ఈ మూవీ. మీకు ఎలా అనిపించింది? నిజంగానే ఆ కన్య దేవతలు బురద నీటిలో వచ్చి స్నానం చేసి ఎందుకు వెళ్తున్నాయనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. చూసుకోండి, మళ్ళీ మీకు కూడా కలలో రావచ్చు ఆ కన్య దేవతలు బురద నీటిలో స్నానం చేస్తూ ఉన్న విజువల్స్. రాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అంటే అది ఏదో కొంచెం ఎగ్జైట్మెంట్తో చెప్పేశాను, ఏదైనా తప్పులు ఉంటే క్షమించేసేయండి. చివరిగా ప్రతి వీడియో కింద ఏదో ఒకటి కమెంట్ చేయండి అని అంటుంటాను కదా, ఈ వీడియోకి మీకు ఇష్టం వచ్చింది, మీకు అనిపించింది కమెంట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను చూడడానికి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.